వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశలకు హద్దే లేదా? విస్తరణ కాంక్షతో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదా? మదురోను బంధించి వెనిజులాపై అమెరికా నియంత్రణ సాధించింది. ఇప్పుడు గ్రీన్లాండ్ పై కన్నేసి సైనిక చర్య దిశగా ప్లాన్ వేస్తోంది. అటు కెనడాను కూడా వదలటం లేదు. రెండవసారి అమెరికా అధ్యక్షుడయ్యాక కెనడాపై మాటల దాడి చేశారు ట్రంప్. అమెరికాకు 52వ రాష్ట్రంగా ఉండాలని కెనడాకు ఆఫర్ ఇచ్చారు. ట్రంప్ ప్రతిపాదనపై నాడే కెనడా పాలకులు ప్రజలు భగ్గుమన్నారు. తాజాగా ట్రూత్ లో అమెరికా కొత్త మ్యాప్ పెట్టారు ట్రంప్. వెనిజులా, గ్రీన్లాండ్, కెనడా దేశాలు అమెరికాలో భాగమయ్యేలా మ్యాప్ ను పోస్ట్ చేశారు. ఏఐ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలకలం రేగుతోంది. ఇది చాలదన్నట్టు గ్రీన్లాండ్ కబ్జా ప్రయత్నంలో యూరప్ నుంచి ప్రతిఘటన రాకుండా కొత్త ఎత్తుగడ వేశారు. ఫ్రాన్స్ పై 200% సుంకాలు వేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ను దారిలోకి తెచ్చుకునే యత్నంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రీన్లాండ్ విషయంలో యూరప్ ఏకం కాకుండా కుటిలానికి తెరతీశారు ట్రంప్. మరి ఫ్రాన్స్ ను బెదిరిస్తే యూరప్ లోని దేశాలు వెనుకంజ వేస్తాయా? విస్తరణవాదంతో ట్రంప్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ట్రంప్ చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన పెను ప్రభావం పడుతోంది. సో మనం చూసుకోవచ్చు, తాజాగా ట్రంప్ పోస్ట్ చేశారు ఒక మ్యాప్ ని, అమెరికా మ్యాప్ ని. అందులో అయితే గ్రీన్లాండ్, వెనిజులా, అదేవిధంగా కెనడా కూడా కలిపి కనిపిస్తుంది. సో మనం చూసుకుంటే ట్రంప్ అయితే కొత్తగా దేశాధ్యక్షుడుగా ఉన్న ట్రంప్ ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతుంది ఈ పోస్ట్ అనేది అయితే చూడాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ బిందు కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సుధా. ట్రంప్ వైఖరి ప్రపంచ దేశాలు కలవరపరుస్తోందా అంటే అవుననే చెప్పాలి. ఇప్పటికే యూరోప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, డెన్మార్క్ పిఎం మెటే ఫెడరిక్సన్, గ్రీన్లాండ్ పిఎం జెన్స్ ఫెడరిక్ నిల్సన్, వీళ్ళిద్దరూ కూడా మిలిటరీ థ్రెట్స్ ని అయితే ఖండించారు. కెనడా సార్వభౌమత్వ రక్షణకు సిద్ధమని కూడా చెప్పింది. వెనిజులా సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ చేసింది. యుఎన్యుఈ ఇది చాలా అంతర్జాతీయ ఆర్డర్ కి థ్రెడ్ అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. సో అమెరికన్ పోల్స్ కూడా నిర్వహించింది. అమెరికా పోల్స్ లో కూడా వ్యతిరేకత వచ్చింది. ట్రంప్ చేస్తున్న ఈ వైఖరి ఏదైతే ఉందో ప్రపంచ దేశాలపై, దానిపై కూడా ఒక నెగటివిటీ అక్కడ కూడా ఉంది. సో గ్లోబల్ ట్రేడ్ సెక్యూరిటీని కూడా అన్నిటినీ కూడా ట్రంప్ వైఖరి ఏదైతే ఉందో అదంతా కూడా అస్థిరపరుస్తుందని చెప్పుకోవాలి. సో ముఖ్యంగా ట్రంప్ విస్తరణవాదం శృతి మించుతోందా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. శక్తి మించుతుంది అనేటికి కూడా అర్థమవుతుంది ట్రంప్ మాటలు బట్టి కూడా. సో వెనిజులా తర్వాత గ్రీన్లాండ్, ఇప్పుడేమో కెనడాను కూడా ఇప్పుడు నెక్స్ట్ కెనడా అంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సో ఈ మూడు దేశాలు అమెరికా భూభాగంలో చూపించే ఒక ఏ జనరేటర్ ఒక పోస్ట్ చేయడం కూడా, ట్రూత్ సోషల్లో కూడా తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం, దీని వెనక అసలు ఉద్దేశం ఏంటి? నిజంగానే కూడా ఇవన్నీ హెచ్చరికలు. ఇప్పటికే ఫ్రాన్స్ పై 200% కూడా సుంకాలు విధిస్తామంటున్నారు. నిజంగా కార్యాచరణలోకి వెడతాడా? లేకపోతే ఎప్పుడు ట్రంప్ ఏ మాట ఎత్తినా కూడా ప్రతి ఒక్క దేశం పేరుకు సుంకాలు విధిస్తానంటూ కూడా మాట్లాడతాడు. దీన్ని ఎట్లా హెచ్చరికగానే భావించాలి, నిజంగా కూడా చేసే ప్రయత్నంగా ఉందా? సో ట్రంప్ యొక్క వైఖరి నాటో దేశాల యొక్క ఐక్యతను దెబ్బతీస్తున్నాయా? సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అలాగే ట్రంప్ వైఖరి అంటే ఏదైతే ప్రపంచంలో చాలా చిన్న కొన్ని దేశాలు కూడా ఉంటాయి. సో వాటి దేశాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారని కూడా ఆ దేశాలు భావిస్తున్నాయా? సో ట్రంప్ దేశాల వల్ల చిన్న దేశాల భద్రతా భయాలు పెంచుతున్నాయా? అసలు గ్లోబల్ పాలిటిక్స్ లో ట్రంప్ యుగం ప్రమాదకరమా? ఇది కోల్డ్ వార్కు దెబ్బతీస్తుందా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు. నమస్తే అండి పుల్లారావు గారు. ఎట్లా చూడాలి ట్రంప్ మాటల్ని? ట్రంప్ విస్తరణవాదం రోజు రోజుకి కూడా ప్రపంచానికి ఒక ముప్పుగానే భావించాలా? లేకపోతే ట్రంప్ ఫస్ట్ నినాదంతో కూడా ఫస్ట్ నినాదం మంచిదే, బట్ ట్రంప్ ఫస్ట్ నినాదంతో భూభాగాలపై కన్నేయడం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది కేవలం మాటల వరకే ఉంటుందా, హెచ్చరికగానే ఉంటుందా, లేకపోతే కార్యాచరణ దిశగా కూడా ట్రంప్ వెళ్ళే ఆలోచన చేస్తాడా?
ఇక గ్లోబల్ పాలిటిక్స్ లో ట్రంప్ యుగం ప్రమాదకరంగా మారింది. ఒక కోల్డ్ వార్ కు కూడా ఇవన్నీ కూడా దారి తీస్తున్నాయా అనే సంకేతాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. సో ట్రంప్ విస్తరణవాదం ప్రపంచానికి ఒక ముప్పేనా అంటూ కూడా కొత్త కొత్త భయాలు వస్తున్నాయి. సో అమెరికా ఫస్ట్ పేరుతో భూభాగాలపై కన్నేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కేవలం మాటల వరకే ఉంటుందా, లేకపోతే కార్యాచరణ వరకు కూడా ఉండే విధంగా ఉంటుందా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి పుల్లారావు గారు. ట్రంప్ విస్తరణవాదాన్ని ఎట్లా చూడాలి? ప్రపంచానికి ఒక థ్రెట్ గా భావించాలా? అమెరికా ఫస్ట్ పేరుతో కూడా భూభాగాలపై కన్నేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కొత్త రాజకీయాలా ఇవి? కొత్త రాజకీయం కాదు. నిన్న డావోస్ అనే ఊరు స్విట్జర్లాండ్ లో మన నాయకులు అందరూ చక్కగా గవర్నమెంట్ ఖర్చు మీద కోట్లు భారతదేశంలో ఖర్చు పెట్టి వెళ్ళారు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వచ్చిన సమయంలో నిన్న కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ నిన్న పెద్ద స్పీచ్ ఇచ్చాడు. ప్రపంచం చుట్టూరు ఆ స్పీచ్ వెళ్తాను. ఏమన్నాడంటే ట్రంప్ పేరు చెప్పకుండా, అమెరికా పేరు చెప్పకుండా, పూర్వం ఉండే 80 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న ఒక ఆర్డర్ పోయింది. ఏదో మార్పు వస్తుంది, పోలేదు అనుకోవటం కరెక్ట్ కాదు, పూర్తిగా పోయింది. ఏ దేశానికైతే అధికారం అప్పచెప్పామో ఆ దేశం కొన్ని మంచి పనులు చేసింది, శాంతి అంతా రెడీగా చేసింది. కానీ ఇప్పుడు పట్టించుకోవట్లేదు కాబట్టి మార్పు వచ్చింది. ఈ మార్పు అనేది మీరు ఇందాక అడిగారు, డొనాల్డ్ ట్రంప్ వచ్చి చేసింది ఏంటంటే పూర్తిగా మార్పు వచ్చేసి రాలేదు, కొద్దిగా తేడా అంటాం కాదు. ఇప్పుడు ఆర్డర్ ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు బ్రేక్ అవుట్ అవుతున్నాయి. నాకేం సంబంధం లేదంటున్నాడు, నాకేం పట్టింపు లేదంటున్నాడు. దేర్ఫోర్ ఈ మార్పుని భారతదేశమే కదా, అన్ని దేశాలు ఇంకా లెక్క పెట్టుకోవాలి. అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇంకా 3 సంవత్సరాలు ఉంటాడు, 6 సంవత్సరాలు ఉంటాడంటే 3 సంవత్సరాలు పెద్ద టైం అయింది, పెద్ద సమయం. ఆల్రెడీ ప్రపంచం మారిపోయింది. అందువల్ల ట్రంప్ వచ్చాక ఉన్న సిస్టమ్ అంతా పోయింది, కొత్త సిస్టమ్ రావాలి. ఏ సిస్టమ్ లేదు. అందువల్ల ప్రపంచంలో చాలా యూరోప్ విషయంలో నాటో కూడా ఇంక ఇరిగిపోతారు. ఎందుకంటే ట్రంప్ నాకు గ్రీన్లాండ్ ఇవ్వకపోతే మీతో ఉండే నాకు ఏంటి ఉపయోగం, మీరెవరు, నాకేమైనా సాయానికి సాయం చేస్తున్నారా అన్నాడు. మీరు రష్యా మీ మీద పడితే మేము వస్తాం, మా మీద పడితే మీరు వస్తారా? చాలా తీవ్రతగా అయిపోయింది. రాబోయే రోజుల్లో యూరోప్ కూడా పెద్ద నెగిటివిటీ ఫేస్ అవుతాయి. ఇవన్నీ ఇలా ఉండగా భారతదేశానికి మంచిదా అంటే తప్పకుండా చెడ్డే లేదు. మా మిత్రులు చాలా మంది నేను ఏదో ఇది అది అనుకోవచ్చు. ఇప్పుడు అమెరికా యూరోప్ దేశాలతో పోతే మనకేంటి? నిన్న పోలాండ్ అనే దేశం, భారతదేశం వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వచ్చి, మీరు విన్నారు కదా గొడవ, పాకిస్తాన్ కశ్మీర్ అంటున్నారు. పోలాండ్ మనకి సంబంధం ఏంటి? సో మనకి యూరోపియన్స్ ని తగ్గించి వాళ్ళు మూల కూర్చోబెడితే భారతదేశానికి ఏం నష్టం. ఈ మార్పు అనేది మాకు పెద్ద డ్యామేజ్ ఏం జరగదు. అందువల్ల చాలా మంది అనుకోవచ్చు ఏదో అయిపోతుందని. ట్రంప్ మనకి కొన్ని విషయాల్లో చెడ్డ, కొన్ని విషయాల్లో మంచి. యూరోప్ లో డెన్మార్క్ అస్తమానం మళ్ళీ విమర్శిస్తారు, ఒక పైసా మనకు వచ్చింది లేదు, వాళ్ళు ఏదో చెప్తారు. సో ఈ నీతి చెప్పే వాళ్ళందరికీ సైజ్ తగ్గిస్తే భారతదేశానికి మంచిది. అలాగే అమెరికా చైనాతో ఎనిమీగా ఉండటం మనకు మంచిది. సో నేను చెడ్డ వస్తాను అనుకోవట్లేదు, పూర్తి మార్పు తీసుకొస్తున్నా డొనాల్డ్ ట్రంప్. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకుడు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. రైట్. వెనిజులా తర్వాత గ్రీన్లాండ్, ఇప్పుడు కెనడా, ఈ మాటలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక వ్యూహాత్మకంగా కూడా కీలకమైన ప్రాంతాలను ఎందుకు టార్గెట్ చేశాడు ట్రంప్ అంటే ఏం చెప్తారు? సో ఈ 3 భాగాలను కూడా అమెరికాలో చూపించే ప్రయత్నం చేశాడు, దాని వెనక అమెరికా మ్యాప్ లో చూపించే ప్రయత్నం చేశాడు. దాని వ్యూహం ఏమై ఉంటుంది? ఒక సైకలాజికల్ గా ఇదంతా కూడా ఒక వార్ఫేర్ గా కూడా ఏవైనా సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు అనుకోవచ్చా, లేకపోతే అంతర్జాతీయ సరిహద్దులు అంత పటిష్టంగా లేవని అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి? అమ్మ శివాని, మీకు అట్లాగే మిత్రుడు పుల్లారావు గారికి అట్లా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక రకంగా మీరు అన్నట్టు మైండ్ గేమ్, సైకాలజీ గేమ్, అంతకని ఇంకోటి ఏం లేదు. గతంలో చూస్తాం కదా, మనం ఎప్పుడైనా చైనా ఏం చేస్తుంది, అప్పుడప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ దానిలో చూపించుకుంటారు. అందులో బంగ్లాదేశ్ చేసిన పని ఏంటి, ఈశాన్య భారతదేశం మొత్తం వాళ్ళ దేశం అని చూపించుకున్నంత మాత్రాన మొత్తం ఎలా మారిపోవు. కానీ మీరు అన్న మైండ్ గేమ్ రాజకీయాలు, సైకాలజీ మీద దెబ్బకొట్టడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు.
ట్రంప్ ఏదైనా చేస్తారు. ఏమంటే ఎప్పుడైనా ఎవరి దేశం గురించి వారు ఆలోచన తప్పు కాదు, కానీ తమ దేశం పౌరులను నష్టపరుస్తూ సుంకాలు యుద్ధం చేసి తమ దేశ పౌరులకి అడ్డగోలు సుంకాలు విధించినట్టు పని చేసి వేరే దేశాల మీద బాధ పెడుతున్నారు. కానీ ఆయన ఎక్కిన కొమ్మ ఆయన నడుపుకుంటున్నారు. ఇంకో 3 ఏళ్ళు అనుభవించక తప్పదు. మీరు అన్నట్టు గ్రీన్లాండ్ చూపించినంత మాత్రాన వాళ్ళ దేశంలో కలిసిపోదు కదా. ఫిలిప్పీన్స్ కానీ గ్రీన్లాండ్ కానీ వాళ్ళ దేశంలో చూపించినంత మాత్రం కలిసిపోదు కదా. పక్కన మెక్సికోని చూపించమనండి, చూపించుకోగలుగుతారా? ఏం లేదు, అంతా కూడా మైండ్ గేమ్ రాజకీయాలు తప్ప ఇంకోటి ఏం లేదు. టెంపరీ ట్రంప్ ఏది పడితే అది చేస్తున్నాడు. దానికి ఆయన ప్రజలకు కూడా పెద్ద మేలు చేసేది ఏం లేదంటున్నాం. ఒకటి, నాటో కూటమిని విచ్ఛిన్నం చేసిండు ఇదివరకే. గతంలోనే మనకు యూరో కరెన్సీని నాశనం చేయడానికి, డాలర్ రాజుగా పెంచడానికి యూరోపియన్ యూనియన్ కూడా నాశనం చేసిండు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆర్ఐసి రష్యా ఇండియా చైనా మీరు కలిస్తే మీకు నష్టం జరుగుతుందని మొన్న హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నాడు. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే 3 కారణాలు. ఒకటి, డాలర్ పెత్తనాన్ని పోనీయద్దు అనుకుంటున్నాడు. రెండోది, చమురు రంగంలో డాలర్ పెత్తనం ఉంటేనే మనం బతుకుతాం అనుకుంటున్నారు. ఇప్పుడు చమురు దేశాలను మొత్తం అంతా స్వాధీనం చేసుకుంటాం అంటున్నాడు. చిన్న దేశాలు అయితేనేమో బెదిరించి స్వాధీనం చేసుకోవడం, పెద్ద దేశాలు అయితే సుంకాల యుద్ధం చేయడం, ఈ 2 వాటిగా చేస్తున్నాడు. మూడోది అసలైన కారణం ఏంటంటే అంతర్యుద్ధాలు చెల్లేటట్టు చేస్తే ఆటోమేటిక్ గా వీళ్ళు మన మాట వింటారని చెప్పి బహిర్గత యుద్ధాలు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు. బహిర్గత యుద్ధాలు చూడండి, మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అంతకుముందు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఒక వ్యూహం ప్రకారము పోతున్నాడు. ఎక్కడా కూడా పైకి బాగా మనకు అడ్డగోలుగా మాట్లాడుతున్నట్టు అనిపించినా కూడా ప్రపంచాన్ని ఓ రకంగా చెప్పాలంటే తన ఆధీనంలో తీసుకునే ప్రయత్నం అమెరికా మొదటి నుంచి చేస్తుంది. ట్రంప్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, అంతే తేడా. అతిగా చేస్తున్నాడు, అంతకన్నా లేదు తేడా. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ ఉక్రెయిన్ మనకు ఇదైతే మన గ్రీన్లాండ్ చూపించుకున్నా, ఇంకేదాన్ని చూపించుకున్నా అడ్డగోలుగా ఆ దేశాలను కలిసే పరిస్థితి లేదు, కలవడానికి వీలే లేదు. ఇంకోటి, యూరోపియన్ కంట్రీస్ ఫ్రాన్స్ తో సహా అందరూ హెచ్చరిస్తున్నారు కదా, మీ టెంపరీతనంతో మీరు ప్రవర్తిస్తే బాగుండదు, మేము ఊరుకోము, నాటో కూటమిలో మనకు ఒప్పందాలు ఉన్నాయి, ఒక దేశం మీద ఒక యుద్ధం మనం చేసుకోవద్దు, ఇంకోటి ఎవడన్నా మన మీదకి వస్తే మనం కలిసికట్టుగా పోరాడాలని ఆ కూటమి మన నాటో కూటమి విలువను నాశనం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఓ రకంగా చెప్పారంటే మన మౌన ప్రేక్షకులుగా ఉందమ్మా, ఇది కరెక్ట్ కాదు. మనం మనదైన రీతిలో స్పందించడం, ఏదైనా సరే అమెరికా చర్యలు అమెరికా ప్రజలకే నష్టం కలిగిస్తున్నాయని నా ఉద్దేశం. రైట్. అంటే ట్రంప్ చర్యల వల్ల కూడా చిన్న దేశాల్లో భద్రతకు సంబంధించి కూడా ఎటువంటి విధంగా భయాలు నెలకొన్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్. అమెరికా ట్రంప్ వైఖరిని అమెరికాలో ఉన్న ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఇప్పటికీ ఒక పోల్ పెడితే మొత్తం అమెరికాలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా వరకు పోల్ అంతా కూడా నెగిటివ్గా వచ్చినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అమెరికాలోని అధికారిక అక్కడైతే ఎవరైతే ఉన్నారో అధికారిక వైఖరి ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? వ్యక్తిగతంగా కూడా ట్రంప్ వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలా, లేకపోతే అతని విధానమే ఇదా? సో మాట్లాడుతున్నాము రామ్మోహన్ రావు గారు. సో అమెరికాలో పెంటగాన్, స్టేట్ డిపార్ట్మెంట్స్ అవి కూడా ఉంటాయి. ఇప్పటికీ అమెరికా చాలా వరకు సంక్షోభంలో ఉన్న పరిస్థితి, మన షట్ డౌన్ కారణంగా కూడా చాలా వరకు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళకు కూడా జాబ్లకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఈ మిత్ర దేశాలన్నిటితో కూడా గొడవ పెట్టుకోవడం వల్ల ఏం యూజ్ ఉంటుంది? అక్కడ ఎటువంటి రెస్పాన్స్ ఉందంటే ఏం చెప్తారు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మన హేమంత్ గారు, సుమారు 2500 చోట్ల 500 నుంచి 10 లక్షల మంది అమెరికా ప్రజలు ముఖ్యంగా జంజీ తిరగబడుతున్నారు ఆయన మీద. ఆయన విధానాలు మనకే నష్టం చేస్తున్నాయి, సుంకాల వాత పెడితే తాగే వాడే కడతారు తాళ్ల పన్ను అన్నట్టు మన మీదే పడుతున్నాయి కదా సుంకాలు, ఎక్కడి నుంచి అయినా సరే కొనేవాళ్ళ మనమే కదా అనే ఉద్దేశంగా తిరగబడుతున్నారు. నెంబర్ 1 అంటే ఇంట ఎదుర్కొంటున్నారు. బయట ఈగల మూత అంటే బయట పలకి మూత ఏం లేదు, బయట అంతకంటే అధ్వానంగా ఉన్నది. నాటో కూటమి దేశాలు విమర్శిస్తున్నాయి. ఇది ఎట్లాగూ మన మిగతా దేశాలను కూడా తమకు సుంకాల వాత పెడుతున్నారు, వాడు విమర్శిస్తున్నారు. కొన్ని యుద్ధాలు ఆగుతున్నాయి అంటే 8 యుద్ధాలు ఆపినా అంటున్నాడు, ఒక్క యుద్ధం కూడా ఇప్పటిదాకా ఆపలేదు, నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఆయుధ విహారిగా తాను చేస్తున్న పని పెద్ద ఎత్తున ఆయుధాలు అమ్ముకోవడం, ఖనిజాలది కూడా అమ్మ. మీరు గ్రీన్లాండ్ చూసుకుంటే ఖనిజాల విషయంలో కూడా పెద్ద ఎత్తున వేట కొనసాగుతుంది. ఇవాళ మనకు లిథియం లాంటిది, మనకి వాళ్ళు ఈవీస్ లో వాడే బ్యాటరీస్ లో వాడే అరుదైన ఖనిజాల మీద కూడా కన్ను వేసిండ్రు. అది చైనా కూడా తక్కువేం తినలే. నిజంగా చెప్పాలంటే వెనిజులా మీద దాడి జరిగింది కదా, చైనాకు తెలవకుండా జరిగిందా, రష్యాకు తెలవకుండా జరిగిందా? పేద దేశాల పట్ల ప్రవర్తిస్తున్న తీరు దానివల్ల జరుగుతుంది ఏంటంటే ఇవాళ పెద్ద ఎత్తున పేద దేశాలను మనం చిన్న దేశాలను ఆక్రమించుకునే ప్రయత్నంలో ఈ దాడి జరుగుతుందని చైనాకు తెలుసు, రష్యాకు తెలుసు, ఏం తేడా లేదు. అందుకని వీళ్ళందరూ కూడా పశ్చిమాసియా ముఖ్యంగా వీటిలలో కానీ, దక్షిణాసియాలో కానీ, అట్లాగే
మనకు చైనా ఏ రకంగా ప్రవర్తిస్తుందో మధ్యప్రాచ్యంలో అమెరికా అట్లా ప్రవర్తిస్తున్నది. ఏం తేడా ఉన్న అగ్రరాజ్యాలన్నీ తమకు ఏది మేలు జరుగుతుందో అదే చేసే ప్రయత్నం చేసి కానీ ఇంకోటి ఏం లేదు. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఏంటంటే మాంసం తిన్నవాడు బొమ్మకెళ్ళి మేళ్ళే వేసుకున్నట్టుంది, అంతకన్నా లేదు. అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ కూడా తక్కువ నష్టం ఏం చేయలేదు మనకు. అమెరికా అధ్యక్షులు ఎవరు, ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టు అమెరికా అధ్యక్షులు ఎవరున్నా తమ ప్రజల మేలు కోసం ఒకటి, తర్వాత ఎదుటి ఎట్లా మనం ప్రపంచ పోలీసుగా ఎట్లా వ్యవహరించాలి, ఏ రకంగా చేసింది కానీ అంతకన్నా ఏం లేదు. ఇవాళ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు తమ ప్రజలకు కూడా నష్టం అవుతున్నాడు. ఇంట్లో పెద్దగా ఆదరణ ఏం లేదు ఆయనకు. ఇంకొక 3 ఏళ్ళు స్పష్టంగా చెప్తున్నాడు, ఎన్నికైనప్పుడు చెప్తున్నా, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, మన జనవరి 20 కరెక్ట్ నిన్నటికి సంవత్సరం ఆయన వచ్చి ఇంకొక 3 ఏళ్ళు భరించవలసిందే. ఈ భరించేలో ఇంకెన్ని చేస్తారో తెలుస్తలేదు అంటున్నాను. ఇంకెన్ని చేస్తారో తెలియదు. అన్నిటికీ ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకి 3 కారణాలు. ఒకటి డాలర్ రారాజుగా ఉండాలనుకుంటున్నారు. అయినా సరే అమెరికా ప్రజలు డాలర్ రారాజు తర్వాత మీరు రాజు కాదు కదా, మీరు రాచరికం చెల్లదని అమెరికా ప్రజలు తిరగబడుతున్నారు. రెండోది ఏంటంటే ఆయిల్ దేశాలను అన్నింటి ఆక్రమించుకొని రేపు పొద్దున తన ఆయిల్ మీద ఆధిపత్యం. మూడోది ఈ ప్రపంచ దేశాలలో అంతర్యుద్ధాలు సృష్టించడం, బహిర్గత యుద్ధాలు సమర్పించడం. దీని ద్వారా చేస్తున్న పని ఆయనకు మేలుగా అనిపిస్తుండొచ్చు, కానీ సుంకాల యుద్ధం వల్ల మాత్రం తప్పక అమెరికా ప్రజలే సుంకాలు కట్టాల్సి వస్తుంది. వాడేది వాళ్లే, వస్తువు వాడేది వాళ్లే కనుక వాళ్ళకే నష్టం అంటున్నాను. అంతిమంగా ప్రజలు తెలుసుకున్నలోగా 3 ఏళ్ళు అయిపోతే ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ప్రవర్తిస్తున్న తీరు మాత్రం ప్రపంచంలో ఆఖరికి ఆర్థిక సంక్షోభానికి కూడా కారణమవుతున్నాడు ఆయన. పుల్లారావు గారు, అంటే ట్రంప్ వైఖరి నాటో పశ్చిమ దేశాల యొక్క ఐక్యతను దెబ్బతీస్తుంది అనుకోవాలా? నాటో ఒకవేళ బలహీనపడితే లాభపడేది ఎవరు? రష్యా లాభపడుతుందా, చైనా లాభపడుతుందా? నాటో బలహీన పడితే తప్పకుండా రష్యా చైనా ఆనందపడతారు, తప్పకుండా, దాంట్లో డౌట్ లేదు. నేను అడిగేది బండారు రామ్మోహన్ రావు గారు చెప్పింది ఏమి నేను తప్పట్లేదు, అదే రీజనబుల్, ఇదంతా లాజికల్ గా ఉన్నది. కానీ నాటో మనకేమన్నా ఉపయోగపడిందా? నాటోలో ఎవరు మెంబర్స్ ఉన్నారు? టర్కీ మెంబర్ గా ఉన్నది. టర్కీ నాటోలో అన్ని దేశాల కంటే పెద్ద సైన్యం ఉన్నది టర్కీ మన మీద యుద్ధానికి అంతా పాకిస్తాన్కి సాయం చేస్తాం. చైనా డబ్బు టర్కీకి ఇచ్చి డ్రోన్లు అయ్యి పాకిస్తాన్కి వాళ్ళకి అడుక్కుని తినే దేశం టర్కీ. సామ్రాజ్యం 500 సంవత్సరం సామ్రాజ్యం పడిపోయి జనాభా 20% జనాభా టర్కీ వెళ్ళి కూలి పని చేస్తున్నారు. యూరోప్ 20% జనాభా టర్కీ కూలి పని, బాత్రూమ్లు గిత్రూమ్లు క్లీన్ చేసేది వాళ్ళే. వాళ్ళ దేశానికి డబ్బు ఎవరిస్తున్నారు? పాకిస్తాన్కి డ్రోన్స్ టెక్నాలజీ టర్కీ. మనకి టర్కీ ఇలాంటి దేశాల మీద నేను అడిగే ప్రశ్న చరిత్ర చూసుకోవాలి. చేయలేదు కదా. సో మనం చూసుకోవాల్సింది నాటో ఉంటే మంచిది, లేకపోతే పర్వాలేదు. మీకెందుకు బాధ? ఎవడో అమెరికాలో పోతే మీకేంటి? ఒకటి. రెండోది, నేను ట్రంప్ ఇంకేమన్నాడు, డియేగో గార్షియా అని ఒక దీవి ఉన్నది మొరేషియస్ దగ్గర, ఇండియన్ ఓషన్ లో, మన సముద్రంలో. వాళ్ళు వెళ్ళిపోయారు, ఖాళీ చేసి, అమెరికాను బ్రిటన్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది చాలా తప్పు, మేము మళ్ళీ వచ్చి తీసుకుంటూనే ఉండాలి. అది భారతదేశానికి చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు అక్కడ బేస్ పెట్టుకుంటే ఎవరు పడిపోయారు? చైనాకి ఎంత టెన్షన్ వస్తుంది. మనం చూసుకునేది 2 విధాలుగా చూసుకోవాలి. ఏదో మన మీద పడుతున్నాడు అని కాదు కదా, మన వాడి లెక్కలో లేదు. ఈ 15 రోజుల్లో 20 రోజుల్లో గ్రీన్ ల్యాండ్ అది ఇది పడతా ఉన్నాడు. మనకి ఏమి ఇబ్బంది లేదు. ట్రంప్ ఉంటాడు, వెళ్ళిపోతాడు. వచ్చేవాడు ట్రంప్ కంటే మంచోడని మన రామ్మోహన్ రావు గారు అంటున్నారు అనుకుంటున్నా. ఏదో తెలుసు అంటున్నారు ఆయనకి. ఎవడో వస్తాడు, పని అడ్జస్ట్ అవ్వాలి. ఒబామా ఎంతో మంచోడు అనుకున్నావు, దుర్మార్గుడు. భారతదేశం వీసాలు ఆప్ చేసి ప్రపంచం అంతా అల్లరి చేసిన భారతదేశం ఒబామా. రోజు మాట్లాడేవాడు ఏమనేవాడు అమెరికాలో, ఇగో మీరు చదవకపోతే భారతీయుల్ని ఉద్యోగాలు దుబ్బేస్తారు అనేవాడు. అల్లరి చేశాడు. భారతదేశం వీసాలు తగ్గించాడు. వాళ్ళని మంచోడు అంటాం మనం, అంటే బాగా మాట్లాడతాడు, ఇండియన్ ఫుడ్ బాగుంటుందని ఏదో చిల్లర కౌరులు చెప్తే మన వాళ్ళు పదం చాలా క్లియర్ గా చూసుకోవాలేమో బిందు గారు. ట్రంప్ మనకి ఏంటి చెడ్డ? వీసాలు ఏదో తగ్గించాడు, టారిఫ్స్ వేసాడు, అందరి మీద వేసాడు. మనం చదువుకుంటున్నాం కదా, కొన్ని రోజుల్లో మనం బయటపడతాం కదా, అంతే. దానివల్ల మిగతా వాళ్ళకి ఏం ఆన్ చేస్తున్నాడు?
ఏదో పాకిస్తాన్ తో క్లోజ్ అయిపోయాడు, క్లోజ్ లేదు ఏం లేదు వాడికి. ఎవరైనా ఫోన్ అంటే చేసి పుల్లారావు గారు, అంటే పెద్ద ఒక వ్యక్తి ఆర్థికంగా కొంచెం బెటర్ గా ఉన్న దేశాలు అయితే పర్వాలేదు, బట్ ట్రంప్ ప్రతిసారి సుంకాలు విధిస్తున్నారు. మరి చిన్న దేశాల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ ట్రంప్ చర్యల వల్ల భయభ్రాంతులకు గురిగారా? అది అడ్జస్ట్ అయిపోయారు వాళ్ళు, అడ్జస్ట్ అయిపోయారు. బంగ్లాదేశ్ కి ఏం ఇంపాక్ట్ ఉన్నది, శ్రీలంకకి ఏం ఇంపాక్ట్ ఉన్నది, నేపాల్కి ఏమున్నది, అంత వ్యాపారం చేయరు కదా. వాళ్ళు భిక్షాల మీద బ్రతుకుతున్నారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక. చైనా డబ్బిస్తుంది, అమెరికా డబ్బిస్తుంది, యూరోపియన్ డబ్బిస్తుంది. పాకిస్తాన్కి ఈ ముస్లిం కంట్రీస్ డబ్బిస్తున్నారు, ఇరాన్తో సహా. ఒకవేళ ఇరాన్ గవర్నమెంట్ మారిపోయింది అనుకోండి, ఇంకా ధరలు, ఆయిల్ ధరలు పడిపోతాయి. మొన్న మీరు అందరికి జ్ఞాపకం చేస్తున్నారు, వెనజువేలా జనవరి 3వ తారీఖు అమెరికా ప్రెసిడెంట్ తీసి పారేశారు. ఎవరో ఇక్కడ వాళ్ళు చాలా మంది, అబ్బో ఇది చాలా, ఇది మంచిది కాదా, ఆయిల్ ధర పడిపోయింది కదా ఆ రోజు నుంచి. $1 ఆయిల్ ధర బ్యారెల్ పడిపోతే భారతదేశానికి సంవత్సరానికి 20,000 కోట్ల లాభం. ఆ రోజు నుంచి రూపాయి విలువ పడవలేదే, రూపాయి విలువ పెరుగుతుంది. సరే మంచిదవ్విందా మీకు చెడుదవ్విందా? మనకు మంచిదవ్విందని నేను భావిస్తున్నా. పూర్తిగా మనకు మంచిదవ్వింది ఈ విషయం, మనకు చక్కగా పని అవ్వింది, మనం ఆనందపడదాం. ఎవరో పోతా ఉంటే మనం కలువ చేసుకునే పరిస్థితి మనకంత లేదు. మనం $4 ట్రిలియన్ ఇవన్నీ చెప్తున్నారు కానీ మంచిది, కానీ మనం ఇంకా పేద దేశం, వ్యక్తులు పేదగా ఉన్నారు. సో అందువల్ల ఎక్కడ జరిగినా ఏం జరిగినా మనం ఎలా చూడాలంటే మనకి బెనిఫిట్ ఏంటి, ట్రంప్ చేసేయన్నీ మనకు బెనిఫిట్. సో నేనేమి ఆ సుంకాలు వేసాడు కదా, వీసాలు తగ్గించాడు కదా, అందరికీ తగ్గించాడు కదా. ఆ దేశం ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటారు, మనకి ఇబ్బందులు ఉన్నాయి, కరెక్ట్. అది ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటాం రాబోయే రోజుల్లో. ట్రంప్ యూరోపియన్స్తో దెబ్బలాడితే అది మనకి ఎందుకు మంచిది అంటున్నానంటే, మనతో స్నేహం చేసుకుంటాడు, మనం న్యూట్రల్గా ఉన్నాం, మనతో స్నేహం చేసుకుంటాడు. భారతదేశం చైనా వ్యతిరేకం, అది నాటో వ్యతిరేకం అయిపోతుంది. తర్వాత నాటో వార్నింగ్ న్యూట్రల్ ఇచ్చింది గా కానీ ఉన్నా కూడా ట్రంప్ ఏదో విధంగా, అంటే అన్ని దేశాలపై కూడా ఎవరు సపోర్ట్ చెప్పిన వాళ్ళపై కూడా సుంకాలు వేస్తున్నాడు. సో యూరప్ అంటే ఇప్పుడు ఏదైతే సుంకాలు వేశాడు, యూరోపియన్ యూనియన్ అంతా కూడా, అంటే యూరోపియన్ యూనియన్ అంతా కూడా ఏకతాటిపై కూడా నిల్చొని ఈ ట్రంప్ వైఖరికి వాళ్ళు ఎదుర్కోగలుగుతారంటారా? ఏమీ చేయలేరు. ట్రంప్ యూరోప్లో 50,000 80,000 అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు, కాపాడుతున్నారు. అది వచ్చేస్తారు బయటకు అంటున్నాడు. ట్రంప్ వాళ్ళని లోకు చేశాడు. లోకువ నాకు ఒక ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశంలో చాలా మంది మొన్న డిబేట్లో నన్ను వ్యక్తి మంచితనంగానే అన్నారు. నేనేమన్నా ఇదంతా మన మంచిది, అది పోతే నీకేంటాను, వెనజువేలాలో ఓడిపోతే నీకు బాధ. వెనజువేలా ఆయిల్ చౌక ధరకి పాకిస్తాన్కి ఇచ్చింది, చైనాకి చీప్గా ఇస్తుంది. ఇప్పుడు ధర పెరిగింది కదా వాళ్ళకి. సో మనం చూసుకునేది రాజ్నీతి అంటే ఏంటి, అది వేరే నీతి, గాంధీ పద్ధతి కాదు, మనకు ఉపయోగపడుతుంది. ట్రంప్ తక్కబక్కలు చేసిస్తే నాటోని ఇంకా మంచిది. ట్రంప్ వచ్చి ఇండియన్ ఓషన్లో ఒక మంచి బేస్ పెడితే చైనాకి బాధ, మనకేం బాధ? మనం ఏంటి తప్పుకొని తిరుగుతాం, అడ్జస్ట్ అయిపోతాం. కొన్ని రోజుల తర్వాత ఈ వీసా సిచ్యువేషన్ మామూలు అయిపోతుంది, మేనేజ్ చేసుకుంటాం. అందువల్ల మనం ప్రపంచ విషయాల్లో కలవ చేసుకోవట్లేదు. నరేంద్ర మోడీ పెద్ద ఏం కలవ చేసుకోవట్లేదు. అక్కడ యుక్రెయిన్ యుద్ధం వచ్చింది, మీరు వస్తే కావండి అన్నాం, ఇటు లేదు అటు లేదు. ఆయిల్ రష్యా నుంచి కొట్టాం, మానేసాం. ఈ నెలాఖరుతో ఇంకా రష్యన్ ఆయిల్ మనకు కొనాం, అడ్జస్ట్ అయిపోతా పోవాలి భారతదేశం. అందువల్ల ఇలాంటి అరాచకం జరుగుతుంది. అయితే నేను మంచిది, మనకు మంచి జరుగుతుందని నేను చేస్తున్నా, ఆలోచిస్తున్నా. మంచిగా జరుగుతుంది, మనం ఏం పెద్ద భయపడక్కర్లేదు. వాళ్ళు గొడవలు పడుతున్నారు, మీకేంటి మంచిదా? మీరు ఏమైనా డబ్బు ఖర్చు పెట్టగలరా? భారతదేశం 1,00,000 కోట్లు పంపిస్తుందా సాయం ఇరాన్కి? వాళ్ళంతా వాళ్ళ విరోధులు, మనకి వ్యతిరేకం చేస్తున్నారు, భారతదేశానికి చేస్తా వచ్చారు. మనం తెలిసి తెలియనట్టుగా నటించిపోతున్నాం ముందలకి, తెలిసి తెలియనట్టుగా. సో అందువల్ల నేనేం అప్సెట్ అవ్వట్లేదు, బాగా ఉన్నదని నేను భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు, రామ్మోహన్ రావు గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ